హాయ్ హలో గైస్. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నామంటే కలియుగంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడు అని చెప్తారు కదా, ఆ ప్లేస్కి. అదే పుష్ప మూవీలో కూడా మనకు ఆ టెంపుల్ లొకేషన్ ఉంటుంది, అక్కడికి. చాలా డేస్ నుండి ట్రై చేస్తున్నాం వెళ్దామని. ఫైనల్గా ఈ రోజైంది. మొత్తం నలుగురు ఫ్రెండ్స్ కలిసి మా ఊరు నుండి రాత్రి 10:30కు కార్లో స్టార్ట్ అవుతున్నాం. అలా స్టార్ట్ అయిన హాఫ్ ఎన్ అవర్కి ఒక టీ బ్రేక్ తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కాం. అలా జడ్చర్ల వరకు సొల్లు చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయి అలా టోల్ గేట్స్ దాటుతూ మధ్య మధ్యలో యాక్సిడెంట్స్ వల్ల ట్రాఫిక్లో వెయిట్ చేస్తూ కన్నులు కొండారెడ్డి బురుజు ఎర్లీ మార్నింగ్ 5కి చేరుకున్నాం. అక్కడ బురుజు చూసుకొని మళ్ళీ యాగంటి బాట పట్టాం. బనగాలపల్లి రూట్ నుండి వెళ్లకుండా గూగుల్ మ్యాప్ చూసుకుంటూ యాగంటి ఘాట్ రోడ్ ఎక్కేశాం. పొరపాటున ఘాట్ ఎక్కినా గాని దానికి తగ్గ వర్త్ వ్యూ కనిపించని ఎర్లీ మార్నింగ్ ఆ టెంపుల్ వ్యూ అయితే మాటల్లో చెప్పలేం, చూడాల్సిందే. మార్నింగ్ 6కి యాగంటి చేరుకున్నాం. సన్ రైజ్ అయితే చాలా సూపర్బ్ గా ఉంది. ఫొటోస్ దిగే వాళ్ళకి పండగే ఆ లైట్కి. ఇక వెంటనే లేట్ చేయకుండా మార్నింగ్ చేయాల్సినవన్నీ చేసి స్నానంకెళ్ళాం. టెంపుల్ కోనేరుంది గాని మేము అక్కడే ఒక ప్లేస్లో ధారలాగా వాటర్ వస్తున్నాయి, అక్కడే చేశాం. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. నీళ్లు కూడా గోరువెచ్చగా ఉన్నాయి. వెంటనే రెడీ అయి కొబ్బరికాయ కొనుక్కొని టెంపుల్లోకి స్టార్ట్ అయ్యాం. మొబైల్ ఫోన్స్ అలా ఉన్నాయి గాని లోపల ఫోటోస్ వీడియోలు తీయరాదు. 15 నిమిషాల్లోపే ఉమామహేశ్వర స్వామివారి దర్శనమైంది. కోతులెక్కువున్నాయి, మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. నేనెప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేసిన యాగంటి నందిని చూశాను. ఫైనల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా ఉంది. అలా టెంపుల్ మొత్తం తిరిగి లడ్డు ప్రసాదం కొనుక్కొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. అదే పుష్ప మూవీలో కనిపించిన లొకేషన్ అన్నా కదా, అదే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంది. మెట్లెక్కేప్పుడు జాగ్రత్త, ఏటవాలుగా ఉన్నాయి. స్వామివారిని దర్శించుకొని అక్కడ ఆ మెట్లపై కూర్చొని టెంపుల్ వ్యూ చూస్తే వావ్ అనిపించింది. అలా అక్కడ మొత్తం టెంపుల్స్ చూసుకొని ఉమామహేశ్వర స్వామివారి ఫొటోస్ కొనుక్కొని బనగానపల్లికి రిటర్న్ అయ్యాం. చాలా ఆకలిగా ఉంటే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బ్రహ్మంజరు కాలజ్ఞానం రాసిన రవ్వల కొండకి బయలుదేరాం. మళ్ళీ గూగుల్ మ్యాప్ చూస్తూ అసలు మంచిగా లేని రూట్ నుండే ఎలాగోలా వెళ్ళాం. ఆ కష్టానికి కూడా వర్త్ అయ్యే డివోషనల్ ప్లేస్ అది. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహని చూడండి ఒక్కసారి.
గుహలోనే కాలజ్ఞానం రాశారని చెప్తారు. ఒకవైపు మహానందికి, మరోవైపు శ్రీశైలానికి దారుందట. అలా మొత్తం గృహం చూసి పైకి వచ్చేసి కొద్దిసేపు అక్కడే హాయిగా కూర్చొని మళ్ళీ రోడ్డెక్కాం. అంత చూసినా కూడా టైం ఇంకా 12 కూడా అవ్వలేదు. నెక్స్ట్ అహోబిలం వెళదాం అనుకున్నాం గాని మళ్ళీ 1 అవర్ ట్రెక్కింగ్ అనేసరికి సల్లబడ్డారందరూ. సో దారిలో అలంపూర్ జోగులాంబ 5th శక్తిపీఠం వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అలా మాట్లాడుకుంటూ నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూ అలంపూర్ చేరుకునేసరికి 4 అయిపోయింది. కారు పార్కింగ్ చేసి అలా తుంగభద్రా నది వాటర్ చల్లుకొని టెంపుల్లోకి వెళ్ళాం. వీకెండ్ సండే కాబట్టి చాలా మంది భక్తులున్నారు. టెంపుల్లోకి మొబైల్ ఫోన్స్ ఎలో ఉన్నాయి, కానీ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అన్నమాట. ఇక్కడ 15 నిమిషాలలో దర్శనం జరిగింది. అలా మన పురాతన కట్టడాలని చూసుకుంటూ టెంపుల్ మొత్తం తిరిగాం. చాలా అద్భుతమైన కట్టడాలు ఇది. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే.
అన్నీ తీరిగ్గా చూసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాం. మళ్ళీ జడ్చర్ల దగ్గరలోనే లంచ్ అండ్ డిన్నర్ చేశాం. మళ్ళీ ట్రాఫిక్లో ఆగుతూ స్పీడ్ కంట్రోల్ మాత్రం తప్పకుండా ఉండాలి ఈ రోడ్స్లో. ఎందుకంటే మేం వెళ్ళొచ్చేలోపే 4-5 యాక్సిడెంట్స్ చూసాం. అలా మళ్ళీ సొల్లి వేసుకుంటూ అవుటర్ ఎక్కేశాం. మళ్ళీ ఇంటికి రాత్రి 12 అయింది. ఇది మా వీకెండ్ 24 అవర్స్ ట్రిప్. మళ్ళీ ఒక వీకెండ్ ట్రిప్లో కలుసుకుందాం. బాయ్.